ఇలాంటి వీడియో సింపుల్ గా ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈ రీల్ చెప్తా. దానికంటే ముందు వీడియోని సేవ్ చేసుకొని ఫాలో కొట్టు. ఇలాంటి వీడియో క్రియేట్ చేసుకోవాలంటే ముందు మీ దగ్గర ఈ మెటీరియల్స్ ఉండాలి. మీకు ఈ మెటీరియల్స్ కావాలంటే జస్ట్ మెటీరియల్ అని కామెంట్ చేయండి, డిఎం చేస్తా. క్యాప్ కట్ వీడియో ఇంపోర్ట్ చేసుకోండి. వీడియో మీద క్లిక్ చేసుకుని ఫ్రీజ్ మీద క్లిక్ చేయండి. లేయర్ యాడ్ అవుతుంది. లేయర్ ని డూప్లికేట్ చేసుకుని డూప్లికేట్ లేయర్ కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపించినట్టు ఓవర్లే మీద క్లిక్ చేసుకుని కింద డ్రాగ్ చేసుకోండి. ఫిల్టర్స్ లోకి వెళ్ళేసి రెడ్ ఫిల్టర్ ఇచ్చేయండి. లేయర్ లోకి వెళ్ళేసి ఫోటో వెనక్కి డ్రాగ్ చేసుకోండి. ఫిల్టర్ ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోకి అడ్జస్ట్ లోకి వెళ్ళేసి సాచురేషన్ తగ్గించేసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకుని లేయర్స్ లోకి వెళ్ళేసి ఫోటో వెనక్కి డ్రాగ్ చేసుకోండి. ప్రైస్ లోకి వెళ్ళేసి ఓవర్లే చేసి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకుని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సేమ్ ఇలా డూప్లికేట్ చేసుకుని పైన కూడా యాడ్ చేసుకోండి. ఈ బ్లాక్ బార్స్ కి ఇలా కీ ఫ్రేమ్స్ ఇచ్చేసి ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర కింద కొట్టి పై కొట్టి మూవ్ చేసుకోండి. లేయర్స్ లోకి వెళ్ళేసి ఫోటోని ముందుకు డ్రాగ్ చేసుకోండి. కట్ చేసుకున్న ఫోటోకి ఇలా కీ ఫ్రేమ్స్ ఇచ్చేసి సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర జూమ్ చేసుకోండి. నెక్స్ట్ లోకి వెళ్ళేసి మీ నేమ్ యాడ్ చేసుకోండి. ఫాంట్స్ లోకి వెళ్ళేసి ఈ ఫాంట్ ఇచ్చేసుకుని ఎఫెక్ట్స్ లోకి వెళ్ళేసి ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. యానిమేషన్స్ లోకి వెళ్ళేసి ఓపెన్ ఇచ్చేసి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. టెక్స్ట్ మీ ఫోటో వెనక్కి డ్రాగ్ చేసుకోండి. వైట్ బాక్స్ మీద క్లిక్ చేసుకుని గ్లిచ్ లో వెళ్ళేసి బ్లాక్స్ ఇచ్చేయండి. ఎఫెక్ట్స్ లోకి వెళ్ళేసి షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకుని ఆల్ ఇచ్చేసి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. వైబ్రేషన్ ఫ్లాష్ ఎఫెక్ట్ యాడ్ చేసుకుని ఆల్ ఇచ్చేసి వీడియోని ఎక్స్పోర్ట్ చేసేయండి.